రిలీజ్ అయిన 10 రోజుల్లోనే సెన్సేషనల్ క్రియేట్ చేసిన దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ గుడ్డమల సాంగ్ చూసుకుంటే మొత్తం యూట్యూబ్ లో సెన్సేషనల్ అయితే క్రియేట్ అయితే చేసింది. దాదాపు ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ కలిపి చూసుకుంటే 100 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయితే అయిపోయింది. అది కూడా జస్ట్ 10 days లోనే అయిపోయింది అని చెప్పాలి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటి వరకు ఏ మూవీకి కూడా ఈ రేంజ్ లో ఇంత ఫాస్ట్ గా 100 మిలియన్ వ్యూస్ అనేది అయితే రాలేదు. ఎస్పెషల్లీ సెకండ్ సాంగ్ గా రిలీజ్ అయిన సాంగ్ అయితే అసలుకే రాలేదు. ఫస్ట్ టైం అనమాట దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఈ లాంగ్వేజ్ వైజ్ గా ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూసుకుంటే మాత్రం తెలుగు నుంచి చూసుకుంటే హైయెస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 10 days లోనే 68 మిలియన్స్ వ్యూస్ వచ్చిన మొట్టమొదటి తెలుగు సాంగ్ అనమాట. సెన్సేషనల్ అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి. హిందీ నుండి చూసుకుంటే దాదాపు 21 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా హిందీ నుంచి ఒక గుడ్ రెస్పాన్స్ అనే చెప్పాలి. నార్త్ ఆడియన్స్ కూడా సాంగ్ బాగా నచ్చిందని చెప్పడానికి వ్యూస్ సరిపోతాయి. 21 మిలియన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే అంత ప్రీవియస్ గా రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ కూడా 20 మిలియన్ క్రాస్ అయింది. ఇది కూడా 21 మిలియన్ జస్ట్ 10 days లోనే క్రాస్ అయింది. ఇంకా లాంగ్ రన్ ఇంకా ఆడియన్స్ ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది రీల్స్ ద్వారా. మరి చూడాలి ఇంకెంత వరకు వ్యూస్ అనేది వెళ్తాయి అనేది. ఈ 2 లాంగ్వేజ్ కలుపుకుంటేనే 89 మిలియన్ వ్యూస్ అయితే అయిపోయినాయి. తమిళ వర్షన్ చూసుకుంటే పాత్ వైకం దాదాపు 4.7 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. తమిళ్ వైజ్ కూడా ఇది చాలా సెన్సేషనల్ అని చెప్పాలి. ఇప్పటి వరకు తమిళ్ నుంచి రిలీజ్ అయిన హీరో సాంగ్స్ కి తెలుగు వ్యూస్ చూడండి. ఎస్పెషల్లీ విజయ్ గారి అనిరుద్ కాంబోలో వచ్చిన బీచ్ నుండి వచ్చిన సాంగ్స్ గానీ విజయ్ నుండి వచ్చిన సాంగ్స్ గానీ ఆ సాంగ్స్ చూసుకుంటే తెలుగులో వాళ్ళకి ఎంత రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్ కి తమిళ్ వర్షన్ కి ఎంత రెస్పాన్స్ వచ్చింది. ఆ విధంగా కన్సిడర్ చేసుకుంటే దేవర మూవీ కూడా సెన్సేషనల్ క్రియేట్ చేసి చెప్పాలి. తమిళ్లో కూడా 4.7 మిలియన్ జస్ట్ 10 days అనేది నార్మల్ నెంబర్ కాదు, ఐ నెంబర్ ఇది కూడా. అలాగే కన్నడ వర్షన్ సెన్సేషనల్ అని చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి. అక్కడ కూడా సెన్సేషనల్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. సాతి ముత్తే సికంగా అయితే ఈ సాంగ్ వచ్చేసి కన్నడ వర్షన్ వచ్చేసి 2.1 మిలియన్ వ్యూస్ అయితే రావడమే జరిగింది. ఇది కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ చెప్పాలి. కన్నడ వర్షన్ కి వ్యూస్ రావడమే చాలా రేర్. అలాంటిది 2.1 మిలియన్స్ అంటే ఇది ఒక సెన్సేషనల్. అలాగే మలయాళం వర్షన్ వీళ్ళు లీస్ట్ కన్సిడర్డ్ బెస్ట్ అనమాట. వీళ్ళు మూవీస్ వేరే ఇండస్ట్రీ మూవీస్ సాంగ్స్ చూడడమే కష్టం. ఇంకా సాంగ్స్ అంటే ఇంకో వేరే చెప్పాలి. అక్కడ కూడా 1.9 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. టోటల్ గా ఈ వ్యూస్ అన్ని కలుపుకొని చూసుకుంటే మనకి దాదాపు 99 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇంకొక 1 మిలియన్ వ్యూస్ అనేది రావాలి. 100 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిందని చెప్పాలి. టోటల్ గా అన్ని లాంగ్వేజెస్ కలుపుకుంటే ఇంకా ఇంకెంత సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి. ఓన్లీ తెలుగు వర్షనే 10 days లో వచ్చేసి 100 మిలియన్ క్రాస్ అవుతుందేమో. అన్ని లాంగ్వేజ్ కలిపి 100 మిలియన్ క్రాస్ అయింది. మరి తెలుగు వర్షన్ 100 మిలియన్ క్రాస్ అయినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. అలాంటి వీడియోస్ అప్డేట్ వస్తాయి. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.